Hi guys, I'm Krishna and welcome to Friendless Media. So before starting the topic, please do subscribe to our channel and support us. So coming to the topic వచ్చేసి రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అయితే అన్నారనమాట. ఆ మాట ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కోవర్కింగ్ స్పేసెస్ ఇంక్లూడ్ చేద్దాము, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ని ఇంప్లిమెంట్ చేద్దాము అన్నారు. గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కోవర్కింగ్ స్పేస్ ఎందుకు ఉంటాయి? అసలు ఆయన అన్న మాటలో లాజిక్ అయితే లేదు కదా అని అనుకోవచ్చు. ఇది ఆయన చెప్పడమే కాదు, ఈవెన్ చాలా మంది ఉమెన్ కి ఉన్న ఫీలింగ్ ఇది. థింక్ లైక్ ఐఎమ్ టేకింగ్ ఎ సైడ్ ఆఫ్ ఎ పార్టీ బట్ థింక్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎ ఉమెన్. ఏంటి అంటే ఎంతమంది అమ్మాయిలు రీసెంట్ టైమ్స్ లో పెళ్లి వల్ల జాబ్ మానేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే వాళ్ళ అత్తగారు వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోరు పెళ్ళైన తర్వాత అని చెప్పేసి చేస్తున్న జాబ్ ఉద్యోగం వదిలేసి ఇంట్లో పని చూసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, దాని తర్వాత వాళ్ళ ఇల్లు గడవడం హస్బెండ్ ఒక్కటి శాలరీతో కష్టమైపోయి తిరిగి వైఫ్ని వర్క్కి తోసే హస్బెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. అది నిజం, మన సొసైటీలో మనతో పాటే ఉన్నారు. కానీ ఒక అమ్మాయి ఒక బీటెక్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత వర్క్ చేసిన తర్వాత పెళ్లి తర్వాత వచ్చే గ్యాప్, ఆ గ్యాప్ ఒక 1 or 2 years అయిపోయి తిరిగి బౌన్స్ బ్యాక్ టు హర్ వర్క్ అవ్వాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరగదు. ఎందుకు అంటే లైక్ కెరీర్ గ్యాప్ బిల్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కెరీర్ని స్టార్ట్ చేయడం అనేది 100లో ఒక 20-30 మంది మాత్రమే అవుతుంది, కానీ మిగతా 70 మంది జాబ్లెస్గా మిగిలిపోతున్నారు. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న సమాజంలో ఖచ్చితంగా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తే తప్పించి ఒక ఫ్యామిలీ ముందరికి వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉందన్నమాట. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇలాంటి కంపెనీస్ రిలాక్సేషన్స్ ఇవ్వకుండా అదే కంపెనీలో తిరిగి జాయిన్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది తగ్గిపోయి ఒక ఫ్యామిలీ సఫర్ అవుతుంది, ఒక ఉమెన్ సఫర్ అవుతుంది, అండ్ వాళ్ళ ద్వారా పుట్టే పిల్లలు కూడా సఫర్ అవుతారు అనమాట. వాళ్ళ బేసిక్ నీడ్స్ తీర్చుకోలేకపోతున్నారు, కొంతమంది ఉమెన్ కావచ్చు, కొంతమంది ఫ్యామిలీస్ కావచ్చు. దానివల్ల ఆయన అన్న ఈ మాట నాకు కొంచెం కరెక్ట్ అనిపించింది. ఇంకొక విషయం కూడా మనం చూసుకున్నట్లయితే చాలా మంది కంపెనీస్లో ఉమెన్ పనిచేసే వాళ్ళు వాళ్ళ కంపెనీస్లో రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు, నాకున్న ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను ఆఫీస్కి రాలేకపోతున్నాను, బికాస్ ప్రాజెక్ట్ క్లయింట్ లొకేషన్స్ ఎక్కడో ఉంటాయి, కంపెనీ లొకేషన్ ఎక్కడో ఉంటుంది, కానీ రిమోట్లో ఆ వర్క్ చేసుకునే అవకాశం ఉమెన్కి ఇస్తే షీ కెన్ గివ్ యూ ప్రొడక్టివిటీ. అఫ్కోర్స్ కొంత ప్రొడక్టివిటీ అనేది తగ్గుతుంది. నేనైతే దీన్ని కంపెనీస్ నేను వ్యతిరేకించను, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ప్రొడక్టివిటీ పెరగడానికి. కానీ అట్ ద సేమ్ టైం ఉమెన్ ఎవరైతే రాలేక బట్ స్టిల్ దే ఆర్ పర్ఫార్మింగ్ అంటారో అలాంటి వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయగలిగితే దెర్ ఆర్ హై ఛాన్సెస్ కంపెనీకి ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఆ ఉమెన్ లాంగ్ టైం మీ దగ్గర ఉండే అవకాశం ఉంటుంది, అలాగే ఆ ఫ్యామిలీకి కూడా యూజ్ అవుతుంది. దీస్ ఆర్ థింగ్స్ విచ్ కెన్ హ్యాపెన్. అది కాకుండా ఇంకొక థాట్ కూడా ఏంటి అంటే మనకి చాలామంది ఉమెన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుంటే చాలామంది ఉమెన్ ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ లొకేషన్స్లో పనిచేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ, రాజమండ్రి, అక్కడ ఎక్కడ పడితే అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు హైదరాబాద్కి వచ్చి పనిచేసేవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇఫ్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ కోవర్కింగ్ స్పేసెస్ అంటే ఒక కోవర్కింగ్ స్పేసెస్ అంటే ఏం లేదు, ఒక బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్లో మనము కోవర్కింగ్ స్పేసెస్ వేరే వేరే కంపెనీస్కి ఇస్తాము. నేను ఇది ఆల్రెడీ జరుగుతుంది, కొన్ని కంపెనీస్ యూఎస్ బేస్డే ఉంటాయన్నమాట, వాళ్ళకి ఇండియాలో ఆఫీసులు ఉండవు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద బిల్డింగ్లో కోవర్కింగ్ స్పేస్ అంటే ఒక చైరు, ఒక డెస్క్, ఇంటర్నెట్ కనెక్షను, పవర్ సాకెట్స్ పెట్టేసి ఒక చైర్కి ఇంత అని ఛార్జ్ చేస్తారనమాట. అప్పుడు ఆ యూఎస్ బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఆ చైర్ వరకు ఆ ఎంప్లాయ్కి ప్రొవైడ్ చేసి నీ ఆఫీస్ ఇదే అంటారు. అక్కడ ఆఫీస్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఆ ఎంప్లాయ్ మానిటర్ చేసుకునేది ఇవన్నీ కూడా అతని దగ్గరలో ఉన్న లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ రాజమండ్రిలో ఉన్నారు, ఆ పర్సన్ రాజమండ్రి వదిలేసి హైదరాబాద్ వెళ్ళే కంటే కూడా రాజమండ్రి పరిసరాల్లో ఎక్కడైనా లేదా విజయవాడలో ఒక కోవర్కింగ్ స్పేస్ కన్నా ఉంటే ఆ పర్సన్ అక్కడే వచ్చి వర్క్ చేసుకునే వాళ్ళు, కంపెనీకి ప్రొడక్టివిటీ చూపించేవాళ్ళు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కల్చర్ కూడా అక్కడే ఉండేది. ఒక ఎంప్లాయ్ ఉండొచ్చు, 10 మంది ఆ కోవర్కింగ్ స్పేస్లో పని చేయొచ్చు అనమాట, ఒక కోవర్కింగ్ స్పేస్ పెద్దగా ఉంటే. సో అందుకని ఏంటంటే గవర్నమెంట్స్ కోవర్కింగ్ స్పేసెస్ అనేవి ఇంకా పెంచుతూ పోయి కంపెనీస్ ఈ కోవర్కింగ్ స్పేసెస్ని కనుక వాళ్ళ ఆఫీస్ లొకేషన్స్గా మార్చుకుంటే దెర్ ఆర్ మెనీ ఛాన్సెస్ చాలామంది ఉమెన్ జాబ్ కోసము ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు, అంటే కెరీర్ గ్యాప్ ఉండి జాబ్ తెచ్చుకోవాలనే ఉమెన్ చాలామంది ఉన్నారనమాట. వాళ్ళందరికీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం కంపెనీస్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇదొక సజెషన్ నాది. అండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు దీని మీద. సో కోవర్కింగ్ స్పేసెస్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ ఉమెన్ అనే కాన్సెప్ట్ని కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగి స్టేట్ ఇంకా ఫాస్ట్గా గ్రో అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఫ్యామిలీ కూడా గ్రో అవుతుంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఉమెన్కి ఇంకొక సజెషన్ కూడా నేను ఈ వీడియో ద్వారానే ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటి అంటే
చాలామంది ఉమెన్ వెన్ ఎవర్ సమ్ ఇష్యూస్ ఎగ్జిస్ట్ ఇన్ దర్ ఫ్యామిలీ, అంటే ఏదో గొడవలు అయ్యి జాబ్ మానేసామంటారు, లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చి జాబ్ మానేసామంటారు. ఇలాంటి టైంలో కంపెనీ క్విట్ చేయకండి. దెర్ ఆర్ పాలసీస్, మీకు రిలాక్సేషన్ ఇస్తుంది కంపెనీ. అంటే ఒక 8 to 9 months పాటు నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు, లేదా 6 to 7 months పాటు రెస్ట్ తీసుకోవచ్చు. ఇలాంటి పాలసీస్ కంపెనీలో ఉంటాయి. ఆ పాలసీస్ తెలుసుకోండి. అంతేగాని ముందే రిజైన్ చేసేసి నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను, ఇంట్లోనే ఉంటాను కాబట్టి పని చేయక్కర్లేదు. బట్ దెర్ ఆర్ లీవ్ పాలసీస్, లాంగ్ లీవ్ పాలసీస్, ప్రెగ్నెన్సీ మెటర్నిటీ పాలసీస్ ఉంటాయి. ఈవెన్ కొన్ని కంపెనీస్లో మెన్స్కి కూడా ఉన్నాయి, పెటర్నిటీ లీవ్స్ కూడా ఇస్తున్నారు అనమాట. సో ఇలాంటి లీవ్ పాలసీస్ ఏమున్నాయనేది మీరు చూసుకొని దాని ద్వారా లీవ్స్కి అప్లై చేసుకోండి తప్పించి కంపెనీని క్విట్ చేయకండి. ఎందుకంటే వన్స్ యూ స్టాప్ వర్కింగ్ సమ్వేర్, కెరీర్గా బిల్డ్ అయిన తర్వాత గెటింగ్ బ్యాక్ టు ఇంటూ అనదర్ కంపెనీ ఆర్ యువర్ ఓన్ కంపెనీ, ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. కాబట్టి డోంట్ క్విట్, just take long leaves or unpaid leaves from the company based on the company's policies. So idi kuda gurtupetukondi. So these are the two things that I want to convey from this video. If you like this video, please do subscribe to our channel, and I am Krishna signing off. Thank you.